ప్రోడక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఈ మనకు దీన్ని అందిస్తున్నటువంటి కంపెనీ నేమ్ వచ్చేసి హ్యాపీగ్రో. మనకు ఈ ప్రోడక్ట్ యొక్క నేమ్ వచ్చేసి ప్రాస్పరస్. ఇది మొక్కకు ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా దిగుబడిని ఎక్కువ పెంచడానికి ప్లస్ ఎక్కువగా డెవలప్ చేయడానికి పూలను కానీ కాయను కానీ వేరు వ్యవస్థను కానీ డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం పూర్తిగా పరిశీలించినట్టయితే ఇక్కడ మనం పూర్తిగా చూస్తే దీనిలో కలర్ లిక్విడ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో కనబడుతుంది. మరి ఈ గ్రీన్ కలర్లో కనబడడం వల్ల దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు ఏ సిచ్యువేషన్లో దీన్ని ఉపయోగించాలి, ఏ విధంగా దీన్ని తయారు చేసారని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా తయారు చేసినటువంటి విధానంలో ఎట్లాంటి కెమికల్స్ వాడకుండా కంప్లీట్గా సహజ స్వభావంతో అంటే సముద్రంలో దొరికేటువంటి నాచును ఉపయోగించుకొని ఆ నాచును ఉపయోగించుకునేటువంటి విధానంలో దాని ద్వారా ఈ పదార్థాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నాచు ద్వారా దీన్ని అందుబాటులో చేసి దీన్ని స్ప్రే చేసేటువంటి విధానంలో మొక్కలు ఏ సందర్భంలో వాడచ్చు అంటే మొక్క పెట్టిన 1 month నుండి కంప్లీట్గా దాని నుండి ఫలాలు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ ప్రతిసారి మనం దీన్ని వాడచ్చు. వాడేటువంటి విధానంలో ఆకు ఎల్లో కలర్లో రావడం కావచ్చు, లేదు అంటే ఎక్కువగా డెవలప్ కాలేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కావచ్చు, లేదంటే ఆకు ఎండుతున్నటువంటి విధానంలో కావచ్చు, మనకు అంటే అగ్గి తెగులు అట్లాంటి సిచ్యువేషన్ కావచ్చు, దీన్ని వాడడానికి అవకాశం ఉంది. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే పసుపు రంగు కలర్లో లేదంటే ఎండిపోయినటువంటి కలర్లో ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి మారుతుంది. గ్రీన్ కలర్లోకి మారడం వల్ల సూర్యకాంతిని ఎక్కువ తీసుకొని కిరణజన్య సంయోగ రెట్టింపు జరగడం వల్ల చెట్టు పూర్తి స్థాయిలో డెవలపింగ్లో మనకు కనబడుతుంది. వేర్ల వ్యవస్థలో మొక్కలకు అయితేనేమో కొమ్మలు శాఖలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మన వరికి కనుక చూసినట్టయితే పిలకలు ఎక్కువ సంఖ్యలో రావడానికి కూడా అవకాశం ఉన్నది. రావడం వల్ల ఇంకొకటి ఏంటంటే పూలు పూసేటువంటి విధానంలో కూడా మొక్కలకు అధిక శాతం పూలు వస్తూ ఆ పూలు కాస్త కాయలుగా ఫలాలుగా మనకు ఎక్కువ మోతాదులో అందుబాటులో అందే విధంగా తయారవుతుందండి. ఇది కంప్లీట్గా వేరును డెవలప్ చేస్తుంది, పంట దిగుబడిని పెంచుతుంది. దీన్ని ఇట్లా అన్ని రకాలుగా ఎనీ టైం పంట నుండి దిగుబడి తీసుకోవడానికి దీన్ని మనం వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది వాడేటువంటి విధానంలో ఎంత ml వాడాలి అని అంటే ఒక 5 mlను 1 లీటర్కు మనం దీన్ని యాడ్ చేసి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఎన్ని లీటర్స్ తీసుకుంటే అన్ని 1 లీటర్కు 5 ml చొప్పున మనం దీన్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి.